నింద నింద అని ఒక కొత్త సినిమా మన వరుణ్ సందేశ్ హీరోగా మొన్న శుక్రవారం 21 జూన్ రిలీజ్ అయింది. అంటే ఇంతకుముందు నేను ఈ సినిమా టీజర్ చూశాను. టీజర్ ఏమంతగా అనిపించలేదు, ఏం లేదనిపించింది. తర్వాత మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ చూస్తే కొద్దిగా ఏదో ఇంట్రెస్టింగ్గానే అనిపించింది ట్రైలరు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిఖిల్ వచ్చాడు, బాగానే మాట్లాడాడు, అంత బాగానే మాట్లాడారు. వరుణ్ సందేశ్ అంటే ఒకప్పుడు మంచిగా, అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు సినిమాల్లో. ఒకటి రెండు హిట్లే అతనికి. హ్యాపీ డేస్ ఫస్ట్ సినిమా, తర్వాత కొత్త బంగారు లోకం, ఆ తర్వాత ఏ సినిమా హిట్ అవ్వలేదు. కుర్రాడు అని ఒక సినిమా వచ్చింది, అది తమిళ్ రీమేక్ పొల్లాదవన్కి. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. ఆ సినిమా హిట్ అయింటే వరుణ్ సందేశ్ కెరియర్ ఇంకోలాగా ఉండేది. బట్ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక అక్కడి నుంచి అన్ని చెత్త సినిమాలు చేసుకుంటూ వచ్చాడు, మధ్యన కనపడకుండా పోయాడు. రీసెంట్గా బిగ్ బాస్ 3లో కనపడి బాగా మళ్ళీ అందరికీ గుర్తు చేశాడు. ఆ తర్వాత కూడా ఇందువదన అని ఒక చెత్త సినిమా వచ్చింది. ఆ సినిమా హర్రర్ కామెడీ సినిమా. అందులో హీరోయిన్ ఆల్మోస్ట్ టాప్లెస్గా చూపించిన ఆ సినిమా కూడా ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా నాకు ఇంట్రెస్ట్ లేకునుంది. బట్ ఇక కలికి వచ్చే వరకు సినిమాలు లేక చూడాల్సి వచ్చింది. 2 గంటల సినిమా. అంటే ఈ సినిమా చూడడానికి ఒక కారణం ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు తెలంగాణకి. సో మైత్రి వాళ్ళు తీసుకున్నారంటే ఏదో ఉంటుంది అని అనుకున్నాను. అందులో ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కొత్త అతను, అమెరికా ఎన్ఆర్ఐ అతనే రాసుకున్నాడు కథ, అతనే డైరెక్టర్, అతనే ప్రొడ్యూసరు. సో కొంచెం ఏదైనా బాగానే ఉంటుంది అనుకున్నా. బట్ ఓపెనింగ్ షాట్ చూస్తే 2 గంటల సినిమాలో తనకిళ్ళ భరణితో ఓపెన్ చేశారు. అతను ఏదో డైలాగ్ చెప్తాడు, అది ట్రైలర్లో కూడా ఉంది. ఆ తర్వాత నింద అని టైటిల్ పడుతుంది. అంటే అతను చెప్పిన డైలాగ్కి టైటిల్కి సంబంధమే ఉండదు. అబ్బా సినిమా భలే అవుతున్నా అనుకున్నా. ఆ టైటిల్స్ పడినాక సినిమా స్టార్ట్ అయింది. ఆ స్టార్టింగ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ట్రైలర్లో చూపించినట్టు కిడ్నాప్, కొంతమందిని ఆ డ్రెస్లు వేసి అలా కూర్చోబెట్టి అలా 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 కొద్దిగా క్యూరియాసిటీ, అంటే కథని డిఫరెంట్గా చెప్పాలని ట్రై చేశాడు డైరెక్టర్. ఆ కాన్సెప్ట్ నచ్చింది నాకు. సో ఒక 40 నిమిషాల పాటు చాలా క్యూరియస్గా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది కాన్సెప్ట్. అంటే కొంతసేపు అంటే మనకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది. దాంట్లో కూడా చిరంజీవి అందరిని కిడ్నాప్ చేస్తుంటాడు కదా, అలా అనిపించింది. ప్లస్ గెటప్లు చూస్తే మనీ హైస్ట్ గెటప్ లాగా కనపడింది. ఇక రీసెంట్గానే బిగ్ బాస్ హౌస్ లాగా అనిపించింది, కొద్దిగా స్పీకర్లో వాయిస్ రావడం ఇలా. బట్ క్యూరియస్గా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. అంత కొత్త వాళ్ళు ఉన్నారు, చాలామంది కొత్త యాక్టర్లు అయినా బాగా చేశారు అనిపించింది. వరుణ్ సందేశ్ 40 నిమిషాల తర్వాత వరుణ్ సందేశ్ ఫేస్ చూపిస్తారు మనకు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అది మనం గెస్ట్ చేయొచ్చు ఇది ఆ ఇన్సిడెంట్. సో అది ఓకే, అది ట్రైలర్లో కూడా ఉంది ఆ ఇన్సిడెంట్. సో అది గెస్ట్ చేసేయచ్చు. అలా ఫస్ట్ హాఫ్ అంటే గంట పాటు చాలా బాగానే తీసుకెళ్ళాడు అనిపించింది. అంటే వరుణ్ సందేశ్ క్యారెక్టర్ కానీ, లాస్ట్ 20 నిమిషాల్లో ఫస్ట్ హాఫ్లో 20 నిమిషాలు వరుణ్ సందేశ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కానీ, అతని క్యారెక్టర్ కానీ అంత డీసెంట్గా నీట్గా డైలాగ్స్ ఎక్కువ మాటలు ఉన్నాయి, ఎక్కువ రాసుకున్నారు. మాటల్లోనే ఎంత సినిమా అంతా చెప్పాలని చూశారు. ఎందుకంటే సినిమా అంతా ఒక రూమ్లో జరుగుతుంది కాబట్టి ఎక్కువ మాటల ద్వారానే కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. క్యూరియస్గానే బాగానే తీశారు. అమ్మ పర్లేదు బాగానే ఉంది అనుకున్నా ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక ఆ మిస్టరీ ఏదైతే ఉందో ట్రైలర్లో మనం చూసాం కదా, ఏదో మర్డరు మిస్టరీ అన్నట్టు, దాన్ని ఒక్కొక్కరు అంటే ఏమంటారు అన్రివీలింగ్ అనమాట. వాటిని బయట పెట్టడం అనేవి మెల్లమెల్లగా ఓపెన్ అవుతుంటాయి. ఒక అరగంట తర్వాత నాకు అర్థమైంది, అంటే కిల్లర్ ఎవరో నేనైతే గెస్ట్ చేయగలిగా. అంటే చాలామంది గెస్ట్ చేయగలుగుతారు నాకు తెలిసి, సినిమాలు బాగా చూసే వాళ్ళకి తెలిసిపోతుంది. అనుకున్నట్టుగానే క్లైమాక్స్లో నేను అనుకున్న కిల్లర్ అని తేలిపోయింది. బట్ ఏమంటే ఆ రివీలింగ్ ప్రాసెస్లో, అంటే ఫస్ట్ హాఫ్ ఎంత గ్రిప్పింగ్గా చూపించాడో, ఎంత క్యూరియాసిటీ బిల్డ్ చేశాడో డైరెక్టర్, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాటిని అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు అంతగా అంటే కొన్ని లూప్ హోల్స్, లాజిక్లు మిస్ అయ్యాయి. బట్ పర్లేదు, ఓకే, జనరల్గా చూస్తే ఓకే అనిపిస్తుంది సినిమా. ఇలాంటి కాన్సెప్ట్ అంటే మనకు రీసెంట్గా హిట్ 2 వచ్చింది అడివిశేష్, దాంట్లో కూడా సుహాస్ ఉంటాడు. సుహాస్ పెట్టుకొని మనము సుహాసే వెళ్ళడానికి గెస్ట్ చేయగలుగుతాము. అలాంటిదే ఈ సినిమా కూడా, అలాంటి కాన్సెప్టే. సో అంటే లాజిక్ ఏదైతే ఉందో, మోటివ్ ఏదైతే ఉందో కిల్లర్కి, అంత కన్విన్సింగ్గా రాసుకోలేదు. మిగతా ఏవైతే స్ట్రాంగ్ మోటివ్స్ ఉంటాయో వాళ్ళు విలన్స్ అనుకుంటాము, వాళ్ళలో ఒకరైంటే కన్విన్సింగ్గా ఉండేది అనిపించింది. బట్ సంబంధం లేకుండా ఎవరినో తెచ్చి కిల్లర్ అని లాస్ట్లో చూపిస్తారు. బట్ ఓకే, బట్ డీసెంట్ అటెంప్ట్. అంటే వరుణ్ సందేశ్కి అంటే మంచి కంబ్యాక్ అని చెప్పాలి. ఈ మధ్య అతను చేసిన సినిమాలు చూస్తే ఈ సినిమా కొద్దిగా డీసెంటే. ఆ రైటర్ డైరెక్టర్ ఎవరో అతని పేరు ఏదో ఉంది, రాజేష్ జగన్నాథం అనుకుంటా. పాపం కష్టపడి తీశాడు. ఫస్ట్ సినిమా అయినా బాగానే తీశాడు 2 గంటల్లో. ఇంకా కొత్తగా యాక్టర్లు అంటే మనకు ఆ ఛత్రపతిలో ఉంటాడు శేఖర్ అని, అతను మెయిన్.
ఇంకా భద్రం కమెడియన్ జ్యోతిలక్ష్మిలో ఉన్న భద్రము వీళ్ళు ఉన్నారు. ఇంకా మిగతా అంతా కొత్త వాళ్ళు. తనికెళ్ళ బర్ని కొన్ని సీన్స్లో ఉన్నాడు. పర్లేదు, పాటలు, యాక్షన్, ఫైట్ ఇలాంటివి ఏం లేకుండా సింపుల్గా తీశారు. సినిమా అంతా చూశాక నాకు అనిపించింది ఈ సినిమా థియేటర్ల కంటే కూడా ఓటీటీకి వచ్చింటే కొద్దిగా మంచి అప్లాజ్ మంచిగా అనిపించింది. ఇది ఓటీటీలో చూస్తే నచ్చుతుంది. సో పర్లేదు, నేను అనుకున్నంత బ్యాడ్గా అయితే ఏం లేదు, సినిమా బాగానే ఉంది. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. సో చూడమని చెప్తాను, బట్ థియేటర్కి వెళ్ళి చూడాలా అంటే అవసరం లేదంటాను. ఓటీటీలో చూస్తే ఇంకా ఇంకా బాగా నచ్చుతుంది. సో ఓటీటీ కోసం వెయిట్ చేయండి, ఇంకా డైరెక్ట్ కల్కి కోసం వెయిట్ చేయండి. కల్కి థియేటర్లో చూద్దాం. ఈ నిందని ఓటీటీలో వచ్చాక చూడండి. వరుణ్ సందేశ్ ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది. అందరూ ఎవరికైనా నచ్చుతుంది. ఏమంటే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎటువంటి ఏం లేదు. కానీ బట్ ఆ కాన్సెప్ట్ ఏదైతే మర్డర్ ఉందో, ఆ రేప్ అండ్ మర్డర్ అని కాన్సెప్ట్ కాబట్టి కొద్దిగా అది ఓకే అనుకుంటే చూసేయచ్చు. ఎటువంటి ఇబ్బంది పడే సన్నివేశాలుగా ఏమీ లేవు. అది ఈ నింద మంచి ప్రయత్నం. వరుణ్ సందేశ్ ఇలాంటి మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చెత్త సినిమాలు తీయడం మానేసి ఇలా వెయిట్ చేసి కొద్దిగా మంచి స్క్రిప్ట్లు ఎన్నుకుంటే సినిమా హిట్ అయినా ఫట్ అయినా వరుణ్ సందేశ్కి పేరన్నా ఉంటుంది. సో కొద్దిగా జాగ్రత్తలు, ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది. ఓకే, బాయ్.